For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫైన్ రాను, బాగున్నావా? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా టీనేజర్స్ లోనే చూస్తాం. చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు, ఈ పీసీఓడి అనేది. అసలు ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది మేడం? రావడానికి గల కారణాలు ఏంటుంటాయి మేడం మనకి? పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇదేంటి అంటే మన బాడీలో ఉన్న మనకి లైక్ గర్భాశయంలో ఏవైతే ఉంటాయో, సో మనకి ఆ గర్భాశయంలో ఈ సిస్టులా తయారవుతాయి. అంటే లైక్ ట్యూమర్స్ లాగా తయారవుతాయి కొంతమందికి, పిల్లలు కలగకుండా. అంటే నీటి బుడగల? నీటి బుడగలు కాదు. ఫస్ట్ ఏమవుతుందంటే నీటి బుడగల్లా తయారవుతాయి. నీటి బుడగల్లా తయారయ్యి ఆ నీటి బుడగల్ని వీళ్ళు కనిపెట్టుకొని వాటిని వెంటనే క్యూర్ చేసుకోకపోతే అవి సిస్టుల్లా తయారైపోతాయి. అండ్ పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటే మనకి లైక్ సంథింగ్ మనకి ఏదో డిసీజ్ ఉంది ఓవరీస్ లో అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్, క్వాంటిటీ ఆఫ్ ఎగ్ అది కరెక్ట్ గా ఉండాలి. ఏంటంటే మనకి లేడీస్ కి రిలీజ్ అయ్యే ఎగ్ సైజ్ కానీ అండ్ అది హెల్దీగా ఉండటం అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఏంటి అని అంటే ఆడవాళ్ళలో ఎగ్ రిలీజింగ్ అనేది బాగానే ఉంటుంది. బట్ కాకపోతే వీళ్ళకి ఏంటి అంటే ఓవర్ గా వెయిట్ ఉండడం వల్ల వీళ్ళ ఎగ్గుకి స్పర్మ్ అనేది అటాచ్ అవ్వలేకపోతుంది. ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే లైక్ ఆడవాళ్ళకి ఒక రకంగా ఉంటది, బట్ ఆ ఎగ్గుతో మగవాళ్ళకి వచ్చే స్పర్మ్స్ చాలా స్పర్మ్ అనేది వస్తూ ఉంటది. సో ఆ స్పర్మ్ వచ్చిన స్పర్మ్ వల్ల ఎగ్గు దగ్గరికి రానివ్వదు. ఫైట్ చేసి ఏదో ఒకటి హెల్దీ స్పర్మ్ అనేది మన ఎగ్గుకి కనెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే లైక్ ఆడవాళ్ళు వెయిట్ తగ్గాలి. ఈ పీసీఓడి, పీసీఓస్, థైరాయిడ్ ఈ మూడు కంట్రోల్ అవ్వాలన్నా తగ్గాలి అన్నా ద బెస్ట్ ఎక్సర్సైజ్, ద బెస్ట్ మెడిసిన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు వెయిట్ తగ్గాలి ఒకటి, అండ్ థైరాయిడ్ కంట్రోల్గా ఉందో లేదో చూసుకోవాలి. అండ్ దీంతో పాటు వీళ్ళు సమ్ అదర్ ఎక్సర్సైజెస్ లను ఉంటాయి మనకి, ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండాలి. కొంచెం నాన్ వెజ్ ని తగ్గించి తింటే చాలా మంచిది పీసీఓడి, పీసీఓస్ ఉన్న వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఏదున్నా కూడా టాబ్లెట్ వేసుకుంటున్నాగా మీరు లైక్ ఎలా ఉంటుందంటే కొంతమంది పీపుల్స్ మైండ్ సెట్, ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్ ఇచ్చారుగా మేము టాబ్లెట్ వేసుకున్నాం కదా మాకేం అవ్వదులే అనుకుంటారు. ఆ టాబ్లెట్ ఎందుకు నీకు లైక్ అది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అవడానికి కొంతమంది ఇస్తారు. బట్ పర్మనెంట్ క్యూర్ కావాలంటే మన వంటగది, మన మైండ్ సెట్ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి, ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ తగ్గాలి, అండ్ అదే విధంగా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవడం, హాట్ వాటర్ తాగడం ఇలాంటివి చేస్తే ఆడపిల్లలకి ఈ పీసీఓడి, పీసీఓస్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ కొంతమంది ఏంటంటే బయట జంక్ ఫుడ్లు బీభత్సంగా తింటున్నారు. సో వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెనకటి రోజుల్లో ఇవన్నీ లేవమ్మా. చక్కగా ఒక ఏజ్ రాగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఒక పాపన బాబున కనేవాళ్ళు. అప్పట్లో ఈ పీసీఓడీలు, ఈ పీసీఓస్లు ఇవేం లేవు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో పుట్టకొచ్చినాయి. సో ఇదన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న జబ్బులే ఇవన్నీ. సో అందుకని చెప్పి ఫస్ట్ న్యాచురల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు. అండ్ కొంచెం వీళ్ళు వెజిటేబుల్స్ లైక్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువగా తింటే ఇంకా హెల్దీగా ఉంటారు. ఆకుకూరలు అవన్నీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది ఈ పీసీఓసి, పీసీఓడి ఉన్న వాళ్ళు. మేడం, ఇప్పుడు చాలా వరకు పీసీఓడికి, పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పాను కదా. ఏంటంటే మనకి సిస్ట్లు ఏవైతే ఉంటాయో లోపల, సో వాటికి డిసీజ్ అంటే ఏంటి, జబ్బు. సో వాటికి ఒక లైక్ పిల్లలు కలగకుండా ఒక జబ్బు లాగా తయారైంది అని అర్థం. అండ్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటే సో అదేంటి అంటే అవి సిస్టులా తయారయ్యి ఎక్కువగా అయింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పీసీఓస్ రెండు ఒకటే. సో కొంత నార్మల్ స్టేజ్ లో ఉంటేనేమో ఒకటి, ముదిరిపోతే ఇంకొకటి. సో ఈ రెండింటి నుంచి బయటపడాలి అంటే మనం ఎప్పటికప్పుడు మనకి పీరియడ్స్ అవి కరెక్ట్ గా వస్తున్నాయా లేవో ఇవి కూడా చూసుకోవాలి. ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అండ్ వీళ్ళకి
పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఫ్రీగా అవ్వదు బ్లీడింగ్ కూడా. లైక్ వీళ్ళకి గడ్డలుగా రావడం, స్మెల్లీగా రావడం, చాలా స్టమక్ పెయిన్ రావడం అలా కూడా ఉంటది. సో అలాంటి వాళ్ళందరూ చేయాల్సింది ఏంటి అంటే కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ న్యాచురల్లీ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే శ్రావి అందరు సాఫ్ట్వేర్లు అయిపోతున్నారు. కూర్చొని మొత్తం సిస్టమ్ ముందు వర్క్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే లైక్ కాఫీ కూడా చక్కగా ఎవరో ఫ్రెండ్ తో తెప్పించుకుంటారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోరు. అంత బిజీ పర్సన్స్ అయిపోతున్నారు. ఎకనామికల్ గా డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ బట్ హెల్త్ ఏమవుతుందని చెప్పి చూసుకోవట్లేదు. వీళ్ళు ఏ లక్షలు అయితే కూడబెట్టాలని చెప్పి కష్టపడి చేస్తున్నారు. కూర్చొని ఈ జబ్బులు వస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఈ పిల్లలు పుట్టడానికి లక్షలు పోసి IVF అని చెప్పి వెళ్తున్నారు. సో అందులో IVF కి వెళ్ళినా కూడా ఎలా పుడతారో వీళ్ళకి తెలియదు, నమ్మకం ఎవరి పిల్లలు ఏంటని చెప్పి అదొక తెలియని థాట్ మైండ్ లో, అదొక ఆలోచన, భయం. సో వీటన్నిటికీ లేకుండా ఉండాలంటే ఫస్ట్ శరీరానికి శ్రమ పెట్టాలి మనం. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ PCOD ఏది ఉండదు. మరి PCOS ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఒక 5 మూలికలు చెప్తాను. సో వీటిని గనక రెగ్యులర్ గా వాడితే చాలు. అవేంటి అంటే సోంపు, వాము, చిత్రమూలం అంటారు, చిత్రమూలం, విడంగాలు, ఈ విడంగాలు అండ్ పటిక. సో ఇవన్నీ 5 కూడా 10 గ్రాములు లేదా ఒక వాళ్ళ కెపాసిటీని బట్టి తెచ్చేసుకొని మొత్తం పొడి చేసేసుకొని కలుపుకొని ఉదయం సాయంత్రం ఈ కషాయం కనుక తాగారనుకోండి ఈ PCOS మొత్తం కూడా కంట్రోల్ అయిపోద్ది. ఏదైతే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ అంతా కంట్రోల్ అవుతుంది. అండ్ సిస్టుల్లా తయారై ఉంటాయి కొంతమంది గర్భసంచులు, అవన్నీ కూడా కరిగిపోతాయి. మొత్తం వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అంటే చాలా వరకు ఒక అపోహ అనేది ఉంటది, PCOS అసలు పిల్లలు పుట్టరు అనే అపోహలు అయితే ఉంటారు. మీరు ఎక్కువగా చూసారో లేదో ఈ PCOS వెయిట్ ఎక్కువ ఉన్న అమ్మాయిల్లోనే ఉంటుంది. నార్మల్ గా స్లిమ్ గా ఉండి వాళ్ళ ఏజ్ కి తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళలో లేవు. ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు వెయిట్ తగ్గాలి. ఈ వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా మనకి ట్యూమర్ లా ఫామ్ అవుతుంది. సో అవి ఏంటంటే పిల్లలు పుట్టకుండా తయారు చేస్తాయి మనల్ని. మొత్తానికి జంక్ ఫుడ్ అయితే తినకూడదు. అవును, మన ఏజ్ తగ్గట్టు వెయిట్ ఉండాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే PCOS రాదు అంటారు. అవును, చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.